పోలవరానికి సంబంధించినటువంటి ఫైళ్లు దగ్ధమైన నిర్వాసితులకు సంబంధించినటువంటి వాళ్ళది మోసం జరిగింది అన్నటువంటిది ఇప్పుడు పత్రికలు హైలైట్ చేస్తున్నటువంటి విషయం. నిన్న పోలవరం దగ్గర ఆ కార్యాలయం దగ్గర తగలబెట్టినట్టు అక్కడ ఉన్నటువంటి అధికారినేమో ఎంత స్క్రాప్ను తగలబెట్టాను తప్పించి ఏం లేదంటే ఆ తర్వాతన అనుమానాలు వ్యక్తమవుతూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకు సంబంధించిన నాయకులు స్వయంగా కందులు దుర్గేష్ అక్కడికి వెళ్ళటం, పుట్టా సుధాకర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఈ నేపథ్యంలో ముందు కొంతమందిని సస్పెండ్ చేశారు. అసలు ముందు తగలబెట్టిన పేపర్లు ఏంటి, ఎందుకు తగలబెట్టారు, వాళ్ళు స్క్రాప్ అంటున్నది వాస్తవమా కాదా, ఇంకోటి ఈ ఫైల్స్కి ఒక బాధితుడికి పరిహారం ఇవ్వాలంటే ఊరికినే పేపర్ మీద ఫైల్లో రాసుకుంటే కుదరదు, ఖచ్చితంగా ఆన్లైన్లో ఉండాలి. ఎందుకంటే బాధితులకు పరిహారం ఇచ్చేది మనం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కాబట్టి ఆ ఫైల్లో క్లియర్గా ఉంటుంది. ఒకవేళ కనుక దరఖాస్తు చేసుకున్న ఆ దరఖాస్తులు రాకపోతే ఆ కాగితాలకి ఖచ్చితంగా లెక్క ఉంటుంది. అట్లాంటి దాచి అవతల పడేయడానికి వీలుండదు. పోలవరం ఫైళ్ళని దగ్ధం చేసి సాధించడానికి ఏముండదు. కానీ అసలు ఏం జరిగింది దీంట్లో, ఎందుకు చేశారు, వాళ్ళేమో స్క్రాప్ అంటారు, వీళ్ళేమో ఒరిజినల్ ఫైళ్ళు అంటారు. ఎవరు తేలుస్తారు? ఇది సిబిఐ దర్యాప్తుకి ఏమైనా ఇస్తారా? చూడాల్సి ఉంది.